లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ వాడివేడిగా సాగింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీజేపీకి విపక్షాలు ధీటుగా సమాధానమిచ్చాయి. లోక్సభలో తొలి రోజు 11 గంటల పాటు చర్చ జరిగింది. నేడు రాజ్యసభలోనూ చర్చ ప్రారంభం కానుంది. భారత్ పాక్ మధ్య యుద్ధం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకోవడాన్ని మరోసారి తప్పుబట్టింది భారత్. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోడీ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. సీజ్ ఫైర్ కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, ఇతర దేశాల నుంచి సందేశం వచ్చిందని, అది పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మాత్రమే రావాలని తాము స్పష్టం చేసినట్లు చెప్పారు జైశంకర్. Now on the 10th of May we received phone calls sharing the impression of other countries that Pakistan was ready to cease the fighting. Our position was, if Pakistan was ready, we needed to get this as a request from the Pakistani side through the DGMO channel. That is exactly how that request. There was no call between the Prime Minister and President Trump from the 22nd of April when President Trump called up to convey his sympathy. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశం ప్రతిపక్షాలు ప్రధాని మోడీకి మద్దతుగా నిలబడ్డాయన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. అకస్మాత్తుగా మే 10న సీజ్ ఫైర్ ప్రకటించారన్నారు ఆయన. పాకిస్తాన్ మన ముందు సాగిలు పడినప్పుడు మీరెందుకు ఆగారని ప్రశ్నించారు. ఎవరి ముందు సరెండర్ అయ్యారని నిలదీశారు. యుద్ధం ఆపాలని 26 సార్లు ట్రంప్ చెప్పిన విషయం గుర్తు చేశారు గౌరవ్ గొగోయ్. पूरा देश प्रधानमंत्री मोदी जी के साथ था, विपक्ष प्रधानमंत्री मोदी जी के साथ था, और अचानक 10 मई के दिन पे हमारे राष्ट्रदूत कहते हैं कि हम पाकिस्तान पर हमला करेंगे, और शाम के 10 मई को सूचना आती है कि पाकिस्तान के साथ अब युद्ध पर हम परिणाम दे रहे हैं. सीज फायर हो गया. क्यों हुआ? हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे. అయితే కాంగ్రెస్ మరో 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విదేశీయుల మాటలు నమ్ముతున్న ఆ పార్టీ సొంత దేశ విదేశాంగ మంత్రి చెప్పేది విశ్వసించడం లేదని ఆరోపించారు అమిత్ షా. भारत देश का शपथ लिया हुआ विदेश मंत्री यहाँ स्टेटमेंट कर रहा है, उस पर भरोसा नहीं है, उनको किसी और देश पर भरोसा है. मैं समझ सकता हूं उनकी पार्टी में विदेश का महत्व क्या है, मगर इसका मतलब ये तो नहीं है पार्टी की सारी चीजें यहाँ सदन में आकर थोपे. भारत के विदेश मंत्री पर भरोसा नहीं करोगे? ओथ लिया हुआ व्यक्ति यहाँ पर बोल रहा है. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్పై సైబర్ దాడులు జరిగాయన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సైబర్ యుద్ధంపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. In the immediate aftermath of the Pahalgam attack, India faced coordinated digital offensive targeting critical infrastructure, municipal portals and defense-linked portals. Over 1.5 million intrusion attempts were recorded, with malicious hackers attempting to breach sensitive networks, deploy malware, spoof GPS signals and deface official websites. మరోవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చకు ముందు మాజీ హోంమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఉగ్రవాదులు మన దేశంలోని వారేనంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. ఓ ఇంటర్వ్యూలో టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు చిదంబరం. మొత్తానికి లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కాస్త రచ్చకు దారితీసింది.